వెల్కమ్ టు కీటాక్స్. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారులందరినీ విచారణలకు పిలుస్తూ ఉన్నారు. వైసీపీ నాయకుల మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి, అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఎటు చూసినా సవాళ్లే కనబడుతూ ఉన్నాయి. కానీ జగన్ మాత్రం వచ్చే 3 ఏళ్లు పోరాడదాం, ఆ తర్వాత మన టైం రాబోతోంది, మనం అధికారంలోకి రాబోతున్నాం అని కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు. తన బలమేమిటో జగన్ మరోసారి నిరూపించారు. అదేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. వైసీపీ అత్యంత గడ్డు కాలం ఎదుర్కొంటోంది. అన్ని వైపుల నుంచి ఆరోపణలు, విచారణలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఆఖరికి ఈ విచారణల పరంపరని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లేందుకు మద్యం కుంభకోణం మీద కేంద్రం జోక్యం చేసుకోవాలి, దర్యాప్తు సంస్థలను ఆదేశించాలి అని బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ అడుగుతున్న పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. మామూలుగా అయితే ఇలాంటి సమయంలో బీజేపీకి ఎదురెళ్ళడానికి గానీ, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడడానికి గానీ మరొక నాయకుడైతే ఖచ్చితంగా సాహసం చేయరు. కానీ జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా వఫ్త్ బిల్లులో కేంద్రం చేయాలనుకున్న సవరణలకి మేము వ్యతిరేకం, మైనారిటీ హక్కులకి మేము అండగా ఉంటాం అనే క్లియర్ కట్ స్టాండ్ ని పార్లమెంట్ వేదికగా వైసీపీ వినిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజెస్ బిల్. ఎందుకంటే జగన్ బయట అడుగు పెడితే ఎదురొస్తున్న జనము, అభిమానము కళ్ళ ముందు కనబడుతుంది. అంటే బహుశా జగన్ అంచనా ప్రకారం ఇలాంటి సమయంలో తన విధానాలకి, వైఖరికి కట్టబడి ప్రజల తరపున నిలబడితే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాము అనే క్లారిటీని జగన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నిజానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్లూయిడ్ పొలిటికల్ సిచ్యువేషన్ లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీజేపీ పంచన చేరుతున్న సమయంలో జగన్ ఒక సాహసం చేశారనే చెప్పాలి. అంతెందుకు మన పక్కనే ఉన్న ఒరిస్సాలో 25 ఏళ్ల అధికారంలో ఉన్న మహా పార్టీ బీజేడీ కూడా ఆఖరి నిమిషంలో వఫ్త్ బిల్ మీద యూటర్న్ తీసుకుంది. మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని ఎంపీలకి చెప్పేయడం మనం చూసాం. నిజానికి పార్లమెంటులో వైసీపీ తీసుకున్న స్టాండ్ అల్లాటప్ప ఏమీ కాదు. మనం ఆల్రెడీ చూసాం. 2019 ఎన్నికల ముందు బీజేపీ మీద ధర్మ పోరాట దీక్ష పేరుతో పోరాడిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క అడుగు వేసిన సందర్భం లేనేలేదు. అలాగే కీలకమైన బిల్లులు పార్లమెంట్ లోకి వచ్చిన ప్రతిసారి బీజేపీ అడిగినా అడగకపోయినా టీడీపీ వాలంటరీగా మద్దతు ప్రకటించడం కూడా చూసాం. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా స్టాండ్ మార్చే రాజకీయాలు దేశ వ్యాప్తంగా నడుస్తున్న సమయంలో ఒక క్లియర్ కట్ వైఖరితో ఉండటము, తన బలమేంటో తెలుసుకొని కార్డు ప్లే చేయడము అనేది జగన్ అసలు స్ట్రెంగ్త్ గా కనిపిస్తోంది. బహుశా ఈ స్ట్రెంగ్త్ నమ్ముకున్నారు కాబట్టి జగన్ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నాం అని సవాల్ చేసి చెప్తున్నట్టుగా ధీమాగా కనబడుతున్నారు అని జగన్ ని అభిమానించే వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మీరైతే ఏమంటారు? ప్రస్తుత రాజకీయాల్లో మరి ఏ పార్టీకి, ఏ నాయకుడికి లేని క్లారిటీనే జగన్ బలమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.